శ్రీమాత్రే నమః. 31 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ సంఖ్య ఉత్తమమైనటువంటి సంఖ్యగా తెలియజేయడం జరుగుతుంది. చాలా శక్తి కలిగినటువంటి సంఖ్య. వీరు సరైన మార్గంలో ప్రవర్తించిన లేదా పయనించిన రాజభోగాలు అనుభవిస్తారని, అష్టైశ్వర్యాలు కూడా సంపాదిస్తారని చెప్పి శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. ఏ కారణం చేతైనా చెడ్డ మార్గంలో ప్రయాణించినట్టయితే ఓటమిని చవిచూసేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మధ్య వయసు దాటిన తర్వాత, అంటే ఈ 31 అదృష్ట సంఖ్య కలిగిన వాళ్ళకి 31వ సంవత్సరం దాటిన తర్వాత వాళ్ళు ఏ మార్గంలో ఉన్నప్పటికీ కూడా మంచి మార్గంలోకి రావడం జరుగుతుంది. అప్పటికే చేదు అనుభవాలను ఎదురు చూసి వాళ్ళ తప్పులను సరిదిద్దుకుని విజయం వైపు ప్రయాణం చేసి అమితమైనటువంటి ఐశ్వర్యాలను సంపాదించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విశేషమైనటువంటి రాజ్య పూజ్యత కూడా వీరికి లభిస్తుంది. శ్రీమాత్రే నమః.